హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూప్ ఐఏఎస్ అకాడమీ. ఫ్రెండ్స్, మనందరూ తెలుసు నేను నైట్ 10 o'clockకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ కావడం. మరి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత పోస్టులు 1540 ఇంతకుముందున్న పోస్టులే, కాకపోతే ఈ త్రిబుల్ ఎలక్ట్రికల్ పోస్టులు తగ్గించి సివిల్ పోస్టులు పెంచడం జరిగింది. వీ నో వెరీ వెల్. అలాగే మనకి ఈ మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2 ఈ ఎలక్ట్రికల్ వాళ్ళకి కూడా పాపం ఒక జోన్లో ఎక్కువ, ఒక జోన్లో తక్కువ, అంటే ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు పోస్టులు కూడా. కాబట్టి చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు, పోస్టులు తక్కువ ఉన్నాయని. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి మన జోను మందాక వచ్చేటప్పటికి కేటగిరీలో తక్కువని అనిపిస్తుంది. ఓవరాల్గా మనం చూడడానికి 1540 అన్న కూడా. బట్ కంపేర్ టు ఎర్లియర్ నోటిఫికేషన్స్, ఏవైతే ఎర్లియర్ నోటిఫికేషన్స్ ఉన్నాయో దాంతో కంపేర్ చేసుకుంటే గుడ్ నోటిఫికేషన్. మనకి ఏమి నిరుత్సాహపడే అవసరం లేదు. అదేవిధంగా ఏఈ కూడా ఉంది, కమింగ్ పిఎల్, టౌన్ ప్లానింగ్ ఇలా వస్తూనే ఉన్నాయి కదా మనకి. కాబట్టి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇంతకుముందు కూడా మనం డిస్కస్ చేస్తాం మన ఛానల్లో చాలాసార్లు కూడా పేపర్ మోల్డ్ గురించి. ఒక్కసారి మళ్ళీ వాడు అఫీషియల్గా ఇచ్చాడు కాబట్టి దీంట్లో మనం ఒకసారి చూద్దాం. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మనకి అంతా కూడా దీంట్లో 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అన్నాడు, మెంటల్ ఎబిలిటీస్ అనలేదు, జనరల్ ఎబిలిటీస్ అన్నాడు అనమాట. ఈ జనరల్ ఎబిలిటీస్ అనగానే మనకి జనరల్గా సాధారణంగా ఎబిలిటీ సామర్థ్యం, సాధారణంగా ఆ సామర్థ్యాన్ని సాధారణ పరిస్థితుల్లో మనకి పరీక్షిస్తారు ఎగ్జామ్లో. అసాధారణ పరిస్థితుల్లో పరీక్ష అంటే అసాధారణమైన క్వశ్చన్స్ అక్కడ క్యాట్కి వచ్చినట్టు, లేకపోతే డీప్గా మనకి అదేదో స్టాఫ్ సెలక్షన్లో యూపీఎస్సీలో ఇచ్చినట్టు అంత డెప్త్ ఇవ్వలేదు కూడా ఇంతకుముందు కూడా. సింపుల్గా యావరేజ్ స్టూడెంట్ కూడా చేయగలిగే, గ్రామీణ విద్యార్థి కూడా చేయగలిగే సామర్థ్యం ఉన్న క్వశ్చన్సే దీంట్లో ఇస్తూ ఉంటాడనమాట. సో పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, ఇవి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ అండ్ 150 మార్క్స్. ఒక్కొక్క క్వశ్చన్కి 1 minute. ఒకవేళ మీకు జనరల్ ఎబిలిటీస్లో ఆ 10 or 15 ఇస్తే ఆ క్వశ్చన్కి ఆ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 1 minute కంటే ఎక్కువ పట్టొచ్చేమో, కానీ మిగతా క్వశ్చన్స్కి అన్నీ కూడా మనకి 1 minute సఫిషియంట్, మోర్ సఫిషియంట్ అనమాట. అదేవిధంగా టెక్నికల్ కన్సర్న్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్టు 150 క్వశ్చన్స్, 150 minutes, కానీ మార్క్స్ మాత్రం 2 కాబట్టి 300, టోటల్ 450. ఇదివరకు ఇంటర్వ్యూ ఉండేది, ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు కాబట్టి ప్యూర్లీ మెరిట్. సో ప్యూర్ మెరిట్ పేపర్ కూడా స్పష్టంగా ఇచ్చారు వాళ్ళు. లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ బైలింగ్వల్, దట్ ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు. యాక్చువల్ మన క్లాసెస్ కూడా అలాగే ఉంటాయి, మీరు చూసారో లేదో. మరి బైలింగ్వల్ అనే చెప్తాను నేను క్లాసెస్ అన్నీ కూడా. అంటే అటు ఇంగ్లీష్ టెక్స్ట్, తెలుగు ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ బైలింగ్వల్ అంటే అర్థం ఏంటంటే ఇంగ్లీష్ క్వశ్చన్ ఇస్తాడు, దాన్ని మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తాడనమాట. సో కాబట్టి ఆ కన్సర్న్ సబ్జెక్ట్ అయితే మాత్రం పేపర్ 2 ఓన్లీ ఇంగ్లీష్ అని ఇచ్చారు. సో ఇదంతా బాగానే ఉంది, మీకు కూడా తెలుసు, నేనంతా కూడా సర్క్యులేట్ అయింది కాబట్టి. బట్ ఇక్కడ ద థింగ్ ఈజ్ సిలబస్ కూడా ఏమైనా మార్చారా సార్? సిలబస్ ఏం మార్చలేరు. ఈ సిలబస్కి సంబంధించి టోటల్ 15 టాపిక్స్ ఉన్నాయి. ఇంతకుముందు హెచ్ఎండబ్ల్యూఎస్ కూడా ఇదే టాపిక్స్. సో ఇంతకుముందు ఏదైతే హెచ్ఎండబ్ల్యూఎస్లో టాపిక్స్ ఇచ్చారో సేమ్ టాపిక్స్ ఆర్డబ్ల్యూఎస్లో సేమ్ టాపిక్స్ అనమాట. ఒకసారి చూద్దాం, సిలబస్ని అనాలిసిస్ చేసి చూద్దాం. సో అఫీషియల్గా వచ్చింది కాబట్టి ఇది స్ట్రాటజీలో కూడా నేను చెప్పాను. కొంతమంది నన్ను అడుగుతున్నారు కొన్ని పదాలు, సరే ఈ సిలబస్ ఏంటని. మీకు ఆ పదాల మీనింగ్ కూడా చెప్తాను నేను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్స్ అని ఇచ్చి రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ 3 ఇచ్చి మళ్ళీ కింద కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, అంటే ఫస్ట్ సెకండ్ కూడా 2 కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే మన దేశం చైనా, మన దేశం పాకిస్తాన్, మన దేశం ఆఫ్ఘనిస్తాన్, మన నైబరింగ్ కంట్రీస్. ఫస్ట్ శ్రీలంక చూడండి, అతలాకుతలం అయిపోతుంది, ఎకనామిక్ క్రైసిస్. అలాగే మన దేశం రష్యా, మన దేశము అమెరికా, మన దేశము యూకే, మన దేశము ఆస్ట్రేలియా. సో ఈ విధంగా మనకి ఇది కూడా ఫస్ట్ సెకండ్ కూడా మనకి కరెంట్ అఫైర్సే. సో 2 చాప్టర్లు 15లో కరెంట్ అఫైర్స్ చాప్టర్లు. ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీరు సెప్టెంబర్ నుంచి, ఇప్పుడు సెప్టెంబర్లో నోటిఫికేషన్ కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఎగ్జామ్ డిసెంబర్ ఆర్ జనవరి అని ఇచ్చారు. ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను నేను ఆల్రెడీ, మీరు నా వీడియోస్ చూడండి, పాత వీడియోస్ కూడా ఇదే చెప్పాను నేను. సో డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ లేదా జనవరిలో కానీ ఉంటుంది. మై గెస్ ఈజ్ ఆ పొంగల్లో, అంటే ఏదైతే సంక్రాంతి సెలవులు ఉన్నాయో ఆ సంక్రాంతి సెలవుల్లో కానీ సంక్రాంతి దాటిన తర్వాత కానీ పెట్టచ్చు అనిపిస్తుంది. డిసెంబర్లో ఆర్ జనవరి అన్నాడు, వాట్ ఆర్ ఇట్ మేబీ.
డిసెంబర్ లాస్ట్ వీక్ అనుకుందాం, 3 నెలలు ఉంది ఎగ్జాక్ట్లీ 90 డేస్. ఈ 90 డేస్లో మనం సిలబస్ మీద పట్టు ఎలా అంటే, మీకు కోర్ ఉంది కాబట్టి ఈ కోర్ మీద ఇప్పుడు తపన పడుతూ ఉంటారు, టెన్షన్ అనమాట. ఇది కోర్ సబ్జెక్ట్ మీదే టెన్షనే, 4 years బీటెక్ చేసి, నాన్ కోర్ మీదే టెన్షనే. సో ఇప్పుడు టెన్షన్ పడి మీరు సాధించేది ఏమీ లేదు. ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా చాలా వీడియోస్లో నేను చెప్పడం జరిగింది. 100 days స్ట్రాటజీ ప్లాన్ లాస్ట్ 2 weeks బ్యాకే చేశాను. లాస్ట్ వీక్ కూడా స్ట్రాటజీ చేశాను మీకు. ఈ వెబ్ నోట్ వచ్చిన తర్వాత ఆ స్ట్రాటజీ ప్రకారం వెళ్ళండి. ఒకసారి సిలబస్ అనాలిసిస్ చేస్తే 15 టాపిక్ల్లో మనం ఏ టాపిక్ మీద ఎక్కువ పెట్టాలి, ఫోకస్ పెట్టాలి. ఇక్కడ 15 టాపిక్స్ కాబట్టి ఈచ్ టాపిక్ 10 కాబట్టి 15 into 10 150 అలా అనుకోవడానికి కూడా లేదు. అలా ప్రపోర్షనేట్గా ఇవ్వడం లేదు ఏ ఎగ్జామ్లో కూడా, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మరి ఫస్ట్ 2 చాప్టర్లు కూడా మనకి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ సైన్స్ అండ్ ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బోత్ కంబైన్డ్గా జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం. కరోనా వచ్చింది కాబట్టి దీని మీద అప్ టు నాసల్ వ్యాక్సిన్, కరోనాలో కనిపెట్టిన నాసల్ వ్యాక్సిన్ వరకు, అలాగే రీసెంట్గా లంప్ స్కిన్ అనే ఒక పశువులకు వ్యాధి వస్తుందన్నమాట, చర్మ వ్యాధి, దానికి ఫస్ట్ వ్యాక్సిన్ మన తెలంగాణలో కనపడుతుంది. సో అప్పటి వరకు అప్డేట్స్ ఏమైనా ఉన్నా కూడా కరోనా వ్యాక్సిన్ అన్ని ఏవైతే అప్డేట్స్ ఉంటాయో సైన్స్ అండ్ టెక్నాలజీలో అవన్నీ చదువుకోవాలి. ఇది కూడా మేజర్ సిలబస్. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ చాప్టర్స్ మీరు చూడండి, కరెంట్ అఫైర్స్ కదా, ఇది మినిమం మనకి 15 to 20 మార్క్స్ వస్తాయి. కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. ఇది కూడా సేమ్ జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ అచీవ్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో చాలామంది అడుగుతున్నారు నన్ను, సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉందా? ఫిజిక్స్ కెమిస్ట్రీ గురించి క్వశ్చన్స్ రావడం లేదమ్మా. ఏడబ్ల్యూజీ వాళ్ళకి, ఏఈ వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మీరు టెక్నాలజీ స్టూడెంట్స్, మీకు ఎంపీసీ ఉంది ఆల్రెడీ, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో కాబట్టి 2008 నుంచి చూస్తున్నాను నేను, మీ పేపర్స్ అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అలాగే ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు చూడొచ్చు. 1, 2 ఇచ్చినప్పటికీ కూడా అది జాగ్రఫీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్తో ముడిపడి ఉన్నవే ఇస్తున్నాడు కాబట్టి అవి నేను అక్కడ కవర్ చేసేసాను. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆ లైట్ అని, ఎనర్జీ అని, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అవన్నీ శుద్ధ దండగా, వేస్ట్ టైం. బయాలజీ చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీ, బయాలజీ చూసుకోండి, ఓకేనా? రిమెంబర్ ఇట్, మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నారు, చాలామంది అడుగుతున్నారు కాబట్టి మెసేజ్లు పెడుతున్నారు, సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడాలా. అయితే మేము మా యాప్లో ఎందుకు పెట్టామంటే స్టాఫ్ సెలక్షన్ కోసం, రైల్వేస్ కోసం, ఎస్ఐ కానిస్టేబుల్ కోసం పెట్టాం అనమాట అడిగితే, ఓకేనా? బట్ ఏడబ్ల్యూజీ, ఏఈకి, పిఎల్కి, టెక్నికల్ పోస్టులకి ఫిజిక్స్ కెమిస్ట్రీ లేవు అంటే దీంట్లో జనరల్ సైన్స్ ఉంది కదా, క్వశ్చన్స్ ఇవ్వడం లేదు. 1, 6 ఇచ్చినా కూడా అది జియోగ్రఫీలో నేను కవర్ చేశాను, ఎన్విరాన్మెంటల్ ఇష్యూలో కూడా కవర్ చేసేసాను అవన్నీ కూడా, ఓకేనా? నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్, మిటిగేషన్ స్ట్రాటజీస్. సో దీని నుంచి 2 కలుపుకొని, 2 ఉన్నాయి సబ్జెక్టులు దీంట్లో, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో 2 కలుపుకొని మనకి ఒక 10 మార్క్స్ వస్తాయి. చాలా లిమిటెడ్ సిలబస్, అవి ఈజీగా మార్క్స్ వస్తాయి. టెక్నికల్ పీపుల్, ముఖ్యంగా సివిల్ వాళ్ళకి చాలా ఈజీ అనమాట. ఎందుకంటే మీకు ఎన్విరాన్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది, దాంట్లో మీకు పదాలు కాస్త మనకి అర్థమవుతాయి అన్నమాట. సిఓడి అంటే ఏంటి, బిఓడి అంటే ఏంటి, యూట్రిఫికేషన్ అంటే ఏంటి. సో మనకి ఇవన్నీ కూడా, నైట్రిఫికేషన్ అంటే ఏంటి, అమోనిఫికేషన్ అంటే ఏంటి, ఓజోన్ లేయర్, డిప్రెషన్, ఇవన్నీ కూడా మీకు టచ్ అయిన పదాలు కాబట్టి ఒకసారి వింటే వచ్చేస్తుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇది జాగ్రత్తగా ముడిపడి ఉంటుంది, డిజాస్టర్ మేనేజ్మెంట్ అనమాట. సో మనకి ఈ 10 మార్క్స్ వస్తాయి ఈ చాప్టర్ నుంచి అనమాట. 2 ఉన్నాయి దీంట్లో. అదే ఆంధ్ర వాళ్ళకైతే 2 వేరువేరుగా ఇచ్చాడు, తెలంగాణలో కలిపేసాడు 2 ఒకే చాప్టర్ కింద. కాబట్టి 4th చాప్టర్ నుంచి మనకి 10 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్ వస్తాయి. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, తెలంగాణ, ఇక్కడ కలిపేసాడు మళ్ళీ, ఇది ఎకానమీ. సో దీంట్లో ఎకానమీకి సంబంధించి తెలంగాణ అని ఇచ్చాడు కదా, ఎకనామిక్ సర్వేకి సంబంధించి డేటా చూసుకుంటే సరిపోద్ది, డీప్గా వెళ్ళవసరం లేదు. మళ్ళీ తెలంగాణ ఎకానమీ అంటే దాంట్లో 5 year ప్లాన్ చదివి 1961 నుంచి ప్లాన్స్ చదివి మా టైం వేస్ట్ చేసుకోవద్దు. అందుకే నేను ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అంటే ఏంటంటే, తెలంగాణ పుట్టినప్పటి నుంచి 2014 నుంచి ఇప్పటి వరకు మన ఎకనామిక్ సర్వేలో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, మన యాప్లో కూడా ఉంది. ఈ సంవత్సరం చేశాను నేను 2022ది ఎకనామిక్ సర్వే, అది చూసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అన్నాడు, అది సిన్స్ 1948 to ఈ రోజు వరకు కూడా అటు ఇండస్ట్రియల్ పాలసీస్ కానీ, 5 year ప్లాన్స్ కానీ, అలాగే బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, నేషనల్ ఇన్కమ్ కానీ, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ,
ఇవన్నీ కొత్త కొత్త డిజిటల్ ఎకానమీ వస్తుంది, బిట్ కాయిన్ వచ్చేసింది మనకి. ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ చూసుకుంటే మనకి సరిపోతుంది అనమాట. అయితే ఎక్కువ స్ట్రెస్ ఏం చేయొద్దు దీని మీద, ఎందుకంటే ఈ ఎకానమీ అనేది డేటా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు లాస్ట్ చాయిస్గా ఇవ్వండి దానికి. ఎకనామిక్ సర్వే చూడండి, నేను చాలా కన్సల్ట్ చేసి ఒక వీడియోలో చేశాను. బట్ తెలంగాణ గురించి ఎకనామిక్ సర్వే చూసుకోండి, కానీ మీరు ఎక్కువ దాని మీద టైం వేస్ట్ చేయొద్దు అంటున్నా. అది లాస్ట్ ప్రయారిటీ కింద ఇవ్వండి. ఏది ఏ చాప్టర్, 5th చాప్టర్ని మీరు లాస్ట్ ప్రయారిటీ కింద తీసుకోండి. ఓకేనా? రైట్. 6th, ఇది చాలా ఇంపార్టెంట్. ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్, ఇది చాలా మార్కులు వస్తాయి, చాలా ఇంపార్టెంట్. డిజాస్టర్తో లింక్ ఉంటుంది. ఓకేనా? ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. సో అలాగే ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ రెండు కలిపి 30 మార్కుల వరకు రావచ్చు. మినిమం 25 గ్యారంటీ. డిజాస్టర్తో కంపేర్ చేసుకుంటే 30. సో డిజాస్టర్, తెలంగాణ జియోగ్రఫీ, ఇండియన్ జియోగ్రఫీ 3 కలిపితే 30 నుంచి మినిమం 30 పైనే వస్తాయి. అంటే 3 జియోగ్రఫీకి సంబంధించినవి అనమాట. సో 3 ఒకేసారి చదువుకోవాలి, లింక్ ఈ సీట్. సో అది నెక్స్ట్. అదేవిధంగా మనం చూస్తే సోషియో ఎకనామిక్, పొలిటికల్, కల్చర్, హిస్టరీ, మోడర్న్ ఇండియా విత్ స్పెషల్ ఎంపాసిస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్. సో కమింగ్ ఆఫ్ యూరోపియన్స్, ఒకసారి కమింగ్ ఆఫ్ యూరోపియన్స్ చూసుకున్నా అది కొంచెం ఇంపార్టెంటే, 1-6 క్వశ్చన్ రావచ్చు. కానీ మీరు నేషనల్ మూమెంట్ బాగా చదవండి. అక్కడ లాస్ట్ది నేషనల్ మూమెంట్. అది కూడా ఎప్పటి నుంచి? గాంధీ ఫేస్. గాంధీ ఫేస్ అంటే గాంధీ క్రియాశీలకంగా రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే 1920 to 1947 వరకు, ఈ 27 ఇయర్స్లో మనకు బాగా చదవండి. ఈ గాంధీ ఫేస్తో పాటు మనకి గవర్నర్ జనరల్స్, వైస్ రాయస్, గవర్నర్ జనరల్స్ అండ్ వైస్ రాయస్, అంతే. ఎక్కువ చదవద్దు మీరు. గవర్నర్ జనరల్స్ చూసుకోండి, వైస్ రాయస్ చూసుకోండి, గాంధీ ఫేస్ చూసుకోండి. ఎక్కువ దీని మీద టైం వేస్ట్ చేయొద్దు. నేను చెప్తాను, నేను స్ట్రెస్ చేస్తున్నానంటే అది ఎక్కువ చదవండి అని అర్థం. ఎక్కువ క్వశ్చన్లు వచ్చేవి మనకేంటంటే 150లో 90 పైన గుంజుకు రావాలి. అది ఇంపార్టెంట్ మనకి. ఓకేనా? అదేవిధంగా సోషో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్ ఎంపాసిస్ అండ్ తెలంగాణ స్టేట్హుడ్ మూమెంట్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. సో అంతా మనం దీంట్లో మనం చూస్తే ఈ 9th, 12th రెండు హిస్టరీనే. 9th, 12th మీకు ఇక్కడ రాస్తున్నాను. 9th, ఈ 9th అలాగే 12th, 9th, 12th రెండు కూడా మనం చూస్తే ఈ 9th అలాగే ఈ 12th, ఈ రెండు కూడా మనం చూస్తే ఒకటే సిలబస్. ఇక్కడ చూడండి, సోషో ఎకనామిక్, పొలిటికల్, కల్చరల్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ హిస్టరీ శాతవాహనం నుంచి. దాంట్లో సొసైటీ, కల్చరు, హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ తెలంగాణ అంటే శాతవాహన కాలంలో, ఇక్ష్వాకుల కాలంలో, విష్ణుకుండుల కాలంలో, కాకతీయులు, లెటర్ కాకతీయులు, కుతుబ్ షాహీలు, నిజాం షాహీలు, అదంతా అనమాట. రెండు కూడా అంటే ఇక్కడ 9th, 12th సేమ్ హిస్టరీ కింద వస్తుంది. అండ్ ఫ్రీడమ్ మూమెంట్ కూడా దీంట్లో కలిపేషన్ చూడండి. దీంట్లో మూమెంట్, స్టేట్హుడ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ అనమాట. సో కాబట్టి రెండు ఒకటే. ఈ రెండింటి నుంచి కూడా తెలంగాణ హిస్టరీ అండ్ స్టేట్హుడ్ అంటే ఫ్రీడమ్ మూమెంట్ అండ్ ఆర్ట్స్, లిటరేచరు అన్నీ దీంట్లో మొత్తం రెండు చూసుకుంటే ఒక 30 వరకు వస్తాయి, 25-30 వరకు. సో అది చాలా ఇంపార్టెంట్. తర్వాత 10-11 ఒకటే, 10-11 కూడా ఒకటి. ఎలాగా? ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీ. పబ్లిక్ పాలసీస్ అంటే లేటెస్ట్ స్కీమ్స్ అయ్యా, పోషణ్ అభియాన్, లేటెస్ట్ స్కీమ్స్ ఏవైతే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుందో ఆ స్కీమ్స్ అన్ని దీంట్లో వచ్చేస్తాయి. పబ్లిక్ పాలసీ అంటే అదే. ఇక్కడ ఇవ్వలే మీకు పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని. పాలసీస్ అంటే పథకాలు, స్కీమ్స్, ఇనిషియేటివ్స్, గవర్నమెంట్ చట్టాలు కానీ, స్కీమ్స్ కానీ, పథకాలు కానీ. సో అవే ఇది పబ్లిక్ పాలసీ అంటే. ఓకేనా? అలాగే సోషల్ ఎక్స్క్లూజన్, రైట్స్ అంటే ఫండమెంటల్ రైట్స్ సచ్ యాజ్ జెండర్ అంటే ఆడవాళ్ళకి రైట్స్ ఏమున్నాయి. ఇప్పుడు పోస్కో చట్టం ఉంది, పోక్సో చట్టం. సో అదేవిధంగా క్యాస్ట్, ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, క్యాస్ట్, పోక్సో చట్టం చిన్నపిల్లలకు కానీ ఆడవాళ్ళకి కానీ. ఈ పోక్సో చట్టానికి సంబంధించి మనకి జెండర్, క్యాస్ట్, ట్రైబ్స్ ఎలాగే జాగ్రఫీలో వస్తుంది. మన తెలంగాణలో ఎక్కువ ఏ ట్రైబ్ ఉన్నారు, ఇండియాలో ఎక్కువ ఏ ట్రైబ్ ఉన్నారు, అదంతా మన జాగ్రఫీలో వస్తుంది. ఇది పెద్ద సెపరేట్ టాపిక్ ఏం కాదు. ఆల్రెడీ టాపిక్లు ఇన్బిల్ట్ ఇవన్నీ. డిజబిలిటీ, హ్యాండిక్యాప్డ్ అని ఎంతమంది ఉన్నారు. సో ఇవన్నీ కూడా పాలిటీలో లాస్ట్ పార్ట్. హ్యూమన్ రైట్స్ కమిషను, ఉమెన్ కమిషను, చైల్డ్ రైట్స్ కమిషను, ఎస్సీ కమిషను, ఎస్టీ కమిషను, ఓబీసీ కమిషను. చూడండి, ఇవన్నీ కూడా అంటే 10-11 కలిపే చదువుకోవాలి మనం. రెండో ఒకటే పాలిటీ అనమాట. ఓకేనా? అదేవిధంగా
పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఈ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి మినిమం 5 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ తర్వాత 14, 15 ఈ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ బిలో ఈ రెండు కూడా మనకి లాస్ట్లో ఇవ్వండి ప్రియారిటీ. ఈ రెండు కూడా మీరు లాస్ట్లో ప్రయారిటీ ఇవ్వండి అనమాట. ఓకేనా, ఇది లాస్ట్ ప్రయారిటీ. ఇవి చదివేవి కాదు కదా, ప్రాక్టీస్, డేటా ఇంటర్ప్రిటేషన్. వాడు డేటా ఇస్తాడు, మనం ఇంటర్ప్రిటేట్ చేయాలన్నమాట. ఏదో స్టూడెంట్స్ ఇస్తాడు, మార్కులు ఎన్ని వచ్చాయంటాడు, పర్సంటేజ్ కట్టడం, ఎంతమంది ఉన్నారో చెప్పడం, లేకపోతే ట్రయాంగులర్ సర్క్యులర్ ఇస్తాడు, డాక్టర్స్, లాయర్స్, యాక్టర్స్ అని ఇస్తాడు, వెన్ డయాగ్రామ్లో ఇస్తాడు, అవన్నీ కూడా అనమాట. సో బేసిక్ ఇంగ్లీష్, ఆర్టికల్స్, ఓవెల్స్, కన్సనెంట్స్, వెర్బ్స్, రిపోర్టెడ్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, సినోనియమ్స్, యాంటోనియమ్స్ మనం చదువుకున్నాం ఆల్రెడీ చిన్నప్పుడు కూడా. కొన్ని పదాలు తెలియకపోవచ్చు, 1-2, దట్ ఈజ్ నాట్ ఏ మ్యాటర్. ఓకేనా. సో మా ఆన్లైన్లో అయితే ఇవి రెండు కూడా పెట్టాము, మేము ఇంగ్లీష్ కూడా పెట్టాను, అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా పెట్టాం అనమాట. ఓకే, సో ఇవి మనకి సిలబస్ పూర్తి అవగాహన. మరి ఈ సిలబస్ని ఇప్పుడు ఈ ఎగ్జామ్ టైంలో, ఈ పీరియడ్లో మనం ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఈ 3 monthsలో అనేది చాలా ఇంపార్టెంట్. అదేంటో ఫ్రెండ్స్ చూద్దాం అప్పుడు. ఓకే, ఈ 150 మార్కులు 150 మార్క్స్లో మనం మ్యాక్సిమం స్కోర్ చేయాలంటే ఈ తక్కువ పీరియడ్లో 3 months ఉంది. మరి డిసెంబర్ ఎండింగ్ పెట్టినా కూడా ఇప్పుడు 15th కాబట్టి 16th కాబట్టి 3 months ఉంది. ఈ 3 monthsలో మీరు కోచింగ్ వెళ్తున్న 2 monthsలో అయితే టెక్నికల్ ప్లస్ జిఎస్ కోచింగ్ కాదు, నాకు తెలుసుండి. 3 months వరకు అంటే ఎగ్జామ్ వరకు కోచింగ్ తీసుకుంటే ఉపయోగం లేదు. ఎందుకంటే రివిజన్కి టైం ఉండాలి. ఎంత కోచింగ్ తీసుకున్నా ఉదయం 6 నుంచి ఈవినింగ్ 6 వరకు కోచింగ్ అంటే చాలా కష్టం, అలసిపోతుంది బ్రెయిన్ అంతా కూడా. ఇక పడుకోవడం తప్ప మళ్ళీ నీకు చదవడానికి, రివిజన్ చేసుకోవడానికి కూడా టైం ఉండదు. ఓకేనా, ఎందుకంటే 3 months అంటే అంత హ్యూజ్ సిలబస్ని చాలా కష్టం. సో ఇక్కడ ఆల్రెడీ టెక్నికల్ గ్రిప్ ఉండి జనరల్ స్టడీస్ అంటే ఒక 2 monthsలో సరిపోతుంది, లేదంటే ఆన్లైన్ ఒకటే మార్గం. మరి దీంట్లో 2 months నేను ఫ్రెష్గా కోచింగ్కి వెళ్ళే గురించి చెప్తున్నాను. సో 2 months కోచింగ్కి వెళ్ళిపోయినా మరి ఆ 3 monthsలో టైం ఉంది కాబట్టి అట్లీస్ట్ 1 month రివిజన్కి టైం ఉండాలి. అట్లీస్ట్ 15 days సిలబస్ రివిజన్కి టైం ఉండాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి. 1 month ముందు అట్లీస్ట్ 3 వారాల ముందు రివిజన్కి టైం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆ రివిజన్ లేక చాలామంది మనకి క్లారిటీ లేక క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేరు అనమాట. సో రివిజన్ చాలా ఇంపార్టెంట్. రివిజన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంత కోచింగ్ తీసుకున్నా కూడా. మరి 2 months కోచింగ్ అన్నా దానికి రివిజన్కి 1 month కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడు ఓన్లీ జనరల్ స్టడీస్ తీసుకుంటే, అదే టెక్నికల్ కూడా కోచింగ్ అనుకోండి, 2 కలిస్తే మనకి కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకని అట్లీస్ట్ 2 వారాలన్నా మనకి రివిజన్ టైం, రివిజన్ మస్ట్. అందుకని ఇక్కడ ప్లానింగ్ చూడండి ఎట్లా ఉంటుందో. రివిజన్ 1 నెల అంతా రివిజన్కి పెట్టుకోండి. సో జనవరిలో జరిగితే పర్వాలేదు, రివిజన్కి 1 month ఉంటుంది. డిసెంబర్ ఎండింగ్లో జరిగితే 15 రోజులైనా రివిజన్, 2 weeks అయినా కూడా మెయిన్ పాయింట్ రివిజన్కి మనకి 3 months పోయినా కూడా పనికి వస్తుంది అనమాట. అలాగే సెలెక్టివ్ టాపిక్, ఎక్కువ మార్కులు వచ్చే టాపిక్స్ ఓ సబ్జెక్ట్లో సెలెక్టివ్ టాపిక్. అలాగే సెలెక్టివ్ సబ్జెక్ట్స్, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ తీసుకోవాలి. సబ్జెక్ట్లో సెలెక్టివ్ టాపిక్స్, ఇప్పుడు జాగ్రఫీ అనుకోండి, రివర్ సిస్టమ్ చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. అలాగే నేచురల్ వెజిటేషన్ చాలా ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ 2 ఎక్కువ మార్కులు వచ్చేవి. ఫస్ట్ లెసన్ ఫిజికల్ జియోగ్రఫీ ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ 3 ఎక్కువ మార్కులు వచ్చేవి. అలాగే సైన్స్ తీసుకుంటే డిసీజ్ ఎక్కువ మార్కులు వస్తాయి. అలా మనం సెలెక్టివ్గా టాపిక్స్ని తీసుకుని ఆ టాపిక్స్ చదువుతూ వెళ్ళిపోతే కొన్ని మార్క్స్ మనకి ఆల్రెడీ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక 60, 70, 80 మార్కులు మన పాకెట్లో ఉన్నట్టు అవుతుంది అనమాట. సో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఏం డిసప్పాయింట్ కావద్దు. సో 3 months సఫిషియంట్ టైం. సో కాబట్టి మనకి సెలెక్టివ్ టాపిక్స్ ఎంచుకోండి, ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ పట్టుకోండి. ఆ సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవుతే మనకి కావాల్సిన స్కోరు మనం ముందుకు రావచ్చు అనమాట. ఓకేనా. అలాగే ఓన్లీ 1 మెటీరియల్, టైం లేదు కదా, ఒక మెటీరియల్ని మీరు ఫాలో అవ్వండి. కరెక్ట్గా మంచి జెన్యూన్ మెటీరియల్, ఒకే మెటీరియల్ని ఫాలో అవుతే మనకి సరిపోతుంది. క్లాస్ రూమ్ నోట్స్ హ్యాపీ, సంతోషం. క్లాస్ రూమ్లో ఫ్యాకల్టీ చెప్పేదంతా కూడా క్రీమే చెప్తాడు కాబట్టి క్లాస్ రూమ్ నోట్స్ దాన్ని 10 సార్లు తిప్పండి. క్లాస్ రూమ్ నోట్స్ ఒకే మెటీరియల్, కమాండ్ పెరుగుతుంది 2-3 సార్లు. అలాగే మనకి టెస్ట్ ప్రాక్టీస్, రోజు ఒక టెస్ట్ రాయండి. అలాగే రూపాయేస్లో సబ్జెక్ట్ వైజ్ టెస్టులు రెడీగా ఉన్నాయి. వీక్లీ టెస్టులు పెడుతున్నాను సబ్జెక్ట్ వైజ్ కూడా నేను. సో రోజు ఒక టెస్ట్ రాయండి. ఆన్లైన్ వాళ్ళైతే
వీక్లీ మనకి ఆఫ్లైన్ వర్క్ ఉంది. సో కాబట్టి టెస్ట్ ప్రాక్టీసు క్వశ్చన్లు ఎలా వస్తున్నాయో తెలుస్తాయి అన్నమాట. మిగతా టైం లేదు, మీకు 3 to 4 months టైం ఉంది కదా మనకి. ఆ టైంలో మనకి రివిజన్ చేసుకోవాలి, సిలబస్ని కోచింగ్ సెంటర్లు కంప్లీట్ చేయాలి. ఇప్పుడు జిఎస్ అయితే 2 monthsలో అయిపోతుంది. టెక్నికల్ కష్టం కదా, 2 అయితే ఇంకా కష్టం. సో ఆన్లైన్కి పోవాలి, అప్పుడు వేరే మార్గం ఏముంటుంది. సో అది ముఖ్యంగా. అదేవిధంగా మనకి అవాయిడ్ సోషల్ మీడియా, ఇది చాలా బిగ్ హార్డిల్. ఏదో ఒక న్యూస్ వస్తుంది, మీ మనసు ఖరాబ్ అవుతుంది. సో ఇది ఎంత దూరంగా ఉంటే అంత మంచిదన్నమాట. ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకు మీరు అదే పని చేయండి. మీకు నచ్చిన ఉపయోగపడే సోషల్ మీడియాస్ని ఉపయోగించుకోండి. రూపా ఐఏఎస్ ఉంది, టెలిగ్రామ్ గ్రూప్, దాంట్లో అన్నీ పోస్ట్ చేస్తున్నాను. సో కాబట్టి దాంట్లో మీరు అన్నీ చూడొచ్చు, అప్డేట్స్ అన్నీ చూడొచ్చు. క్వశ్చన్స్ రోజు ఒక క్వశ్చన్ ఇస్తున్నాను నేను. సో క్వశ్చన్స్ చూడొచ్చు. అవాయిడ్ సోషల్ మీడియా, అన్నెసరీ థింగ్స్ అనమాట. అవాయిడ్ అన్నెసరీ డేటా. ఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు డేటా అంతా గుర్తుపెట్టుకోవాలి అవసరం లేదు, అన్నెసరీ డేటా ముందుగా. అందుకే చెప్పాను ఎకానమీ కూడా మీరు టెన్షన్ని తీసుకోవద్దు అని చెప్పాను. జస్ట్ 5 year ప్లాన్ చూడాలి. అలాగే మన ఎక్స్పోర్ట్స్లో ఇంపోర్ట్స్లో ఏది ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, ఏది ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, కొంచెం బేసిక్ పాయింట్స్ పెట్టుకుంటే సరిపోతుంది దాంట్లో. ఓకే. అదేవిధంగా అప్డేటెడ్ సిలబస్ అప్డేషన్ ఉండాలి. ఇప్పుడు ఫారెస్ట్ ఉంది, లేటెస్ట్ రిపోర్ట్ ఈ సంవత్సరంలోనే నేను చేయడం జరిగింది, అప్డేట్ చేశాను. సో అప్డేటెడ్ సిలబస్. ఇప్పుడు వెట్లాండ్స్ ఉన్నాయి 75 కొత్తగా అప్డేటెడ్. సో అప్డేటెడ్ సిలబస్ వైజు క్విక్కర్ రివ్యూలు కూడా అప్డేట్ చేస్తున్నాను. అలాగే మనకి సిలబస్ కూడా అప్డేట్ చేస్తాను. డైలీ కరెంట్ అఫైర్స్. ఈ డైలీ కరెంట్ అఫైర్ 10 minutes రూపా వీడియోస్ ఈ సంవత్సరం నుంచి జనవరి 2022 నుంచి చాలా ఉన్నాయి కరెంట్ అఫైర్స్. ఒక్క 10 నిమిషాలు లేకపోతే ఒక వీడియో చూడు రోజుకి, నోట్స్ రాసుకో, ఒక బుక్ పెట్టు, నోట్బుక్ రాసుకోండి. ఆ నోట్బుక్లో ఇంపార్టెంట్ అనేవి నీ మనసుకు తోచినవన్నీ రాసుకో. అది ఎగ్జామ్ ముందు ఒక్క 2 రోజుల ముందు దీపా నోట్స్ని ఇంతే చిన్న బుక్ పెట్టుకో. ఏ సబ్జెక్టులో ఇది ఇంపార్టెంట్ అని తెలిస్తే దాంట్లో నోట్స్ రాసుకో. అప్పుడు ఆ బుక్లోంచి ఒక 10-15 క్వశ్చన్లు వస్తే అదనంగా కలిసి వస్తున్నాయి కదా నీకు. సో ఆ విధంగా చిన్న నోట్బుక్ పెట్టుకో. నీ టెక్నికల్కి పెట్టుకో, జిఎస్ కూడా పెట్టుకో. సో ఈ విధంగా మీరు ఒకే మెటీరియల్. అదేవిధంగా టైం పంక్చువాలిటీ చాలా ఇంపార్టెంట్. ఈ టైంలో కోచింగ్కి వెళ్ళే వాళ్ళ గురించి అయితే మనం ఈ కోచింగ్కి వెళ్తున్నారనుకోండి, మీరు కోచింగ్కి వెళ్ళేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మనం ఉదయం 6 లేకపోతే 7 ఈవినింగ్ వరకు సిలబస్ కంప్లీట్ చేయాలి. వాళ్ళు కూడా చాలా అలసిపోతారు. అలా కాకుండా ఆన్లైన్ జిఎస్ ఆఫ్లైన్ తీసుకుంటున్నారు. జిఎస్ ఆఫ్లైన్ తీసుకున్నప్పుడు హాఫ్ డే ఉంటుంది, మిగతా హాఫ్ డే రెస్ట్ తీసుకుని 1 hour మళ్ళీ టెక్నికల్ సబ్జెక్ట్స్. ఈ జిఎస్ క్లాస్లో అయినవి రిపీట్ చేసుకోండి 1-2 hours. ఆ విధంగా 3 monthsలో 90 daysలో మీకు కంప్లీట్ కమాండ్ వస్తుందన్నమాట. సో రూపా ఐఏఎస్ అకాడమీ ఆల్రెడీ నిన్ననే ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది మీకు. అలాగే ఈరోజు చూస్తే మనకి ఈరోజు రివిజన్ బ్యాచ్ నేను స్టార్ట్ చేశాను. అందుకని రివిజన్ బ్యాచ్ అంటే మీరు టెక్నికల్ అవుతుందో లేదో అని భయపడుతూ చూసి జిఎస్ జనరల్గా జిఎస్ అంటే లాస్ట్ ప్రయారిటీ ఇస్తారు టెక్నికల్ పీపుల్. అలా చేస్తే కన్ఫ్యూజ్ అవుతారు, మీకే ఇబ్బంది పడేది. ఇదంతా టెస్ట్ మెరిట్, ఇంటర్వ్యూ లేదు కాబట్టి ముందు నుంచే స్లోగా 2-3 గంటలు చదువుతూ వెళ్ళాలి. లేదు ముందు ఈ నెల నెక్స్ట్ మంత్ నేను టెక్నికల్ చదువుతాను, లేదు లాస్ట్లో 1 month ముందు జిఎస్ చూసుకుంటానంటే చాలా తప్పది, పొరపాటుది. నీకు టెన్షన్ పెరుగుతుంది. ఒక 2-3 గంటలు కేటాయించండి జనరల్ స్టడీస్కి, మిగతా టెక్నికల్ కేటాయించండి. ఎందుకంటే ఇది 150 marks. అందుకే నేనేం చేశానంటే రివిజన్ బ్యాచ్ వేశాను. రివిజన్ బ్యాచ్ ఇది ఎవరి మంత్ ఉంటుంది. ఈ నెల మనకి ఈరోజు స్టార్ట్ అవుతుంది, వచ్చే నెల కూడా ఉంటుంది, ఆపై వచ్చే నెల ఉంటుంది. రివిజన్ బ్యాచ్, రివిజన్ 2-3 గంటలు నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి సబ్జెక్టు ఆ టాపిక్స్ని రివిజన్ చేస్తూ ఉంటే నీకు ఎంతో బెనిఫిట్. రివిజన్ బ్యాచ్ రూపా ఐఏఎస్ ఈవినింగ్ 5 to 8 PM అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో కాబట్టి మీరు ఇచ్చిన 15 టాపిక్స్లో లాస్ట్ టాపిక్స్ చదవవసరం లేదు. ఫస్ట్ 2 కలిపి ఒకటే టాపిక్, 10-11 ఒకటే టాపిక్, 9-12 ఒకటే టాపిక్. అవన్నీ కన్సిడర్ చేస్తే దాంట్లో మనకి మేజర్ టాపిక్స్ అన్నీ కూడా 6 వస్తాయి. 6-7 టాపిక్స్ మనకి 100 మార్కుల వరకు తీసుకుపోతాయి మన స్కోర్ని అనమాట. వాటి మీద మనం దృష్టి పెట్టాలి తప్ప అమ్మో ఇంత సిలబస్ ఉంది అని భయపడవద్దు మీరు. ఓకేనా ఫ్రెండ్స్? సో దాంట్లో ముఖ్యంగా నా స్ట్రాటజీ చూడండి. అలాగే రివిజన్ బ్యాచ్, అలాగే ఆఫ్లైన్ మార్నింగ్ బ్యాచ్ కూడా మనం చూస్తే నిన్ననే ఈరోజు స్టార్ట్ అయింది. అది రివిజన్ బ్యాచ్ కూడా నిన్ననే.
సో కాబట్టి మనకి ఈ బ్యాచ్ చూస్తే టిల్ అంటే రివిజన్ బ్యాచ్ 25 days 30 days లోపు అయిపోతుంది. కంటిన్యూస్ బ్యాచ్ ఏదైతే రెగ్యులర్ బ్యాచ్ ఉందో ఇది మాత్రం మనకి ఒక 2 months పడుతుంది, 2.5 months. అంటే ఇంకా 1 month ముందే ఫినిష్ చేస్తున్నాను. 1 monthకి వాళ్ళు రివిజన్ చేయడానికి బాగుంటుంది అనమాట. 1 month రివిజన్ అంటే చాలా సఫిషియంట్. నేను క్లాస్లోనే రివిజన్ చేస్తా, యాక్చువల్గా క్లాస్లో నోట్తో చెప్తా, బోర్డు మీద రాస్తా, రాపిస్తా, నెక్స్ట్ డే మళ్ళీ ఒక 5 నిమిషాలు రిపీట్ చేస్తా. ఇవాళ క్లాసులోనే వాడికి 4-5 సార్లు రిపీట్ అయిపోతుంది అనమాట. కాబట్టి సో ఇది ఫ్రెండ్స్ మనకి. అదేవిధంగా మీరు ఏదైతే స్ట్రాటజీ చేస్తానో లాస్ట్ వీక్ అది చూడండి. ఫస్ట్ ఏం చదవాలో చెప్పాను ఆ స్ట్రాటజీలో, ఏం డీమోటివేట్ కావచ్చు. అదేవిధంగా నెక్స్ట్ ఏయూ ఉంది, ఆ తర్వాత టౌన్ ప్లానింగు, వరుసన పిఎల్ వస్తూనే ఉంటాయి. సో ఈ యొక్క టెంపోని ఇలా కొనసాగించండి, ఎక్కడ డిసప్పాయింట్ పడవద్దు. చాలామంది కొన్ని జోన్స్లో మాకు తక్కువ వస్తున్నాయి, ఏం డిసప్పాయింట్ పోయేదో, ఒక పోస్ట్ నీదే అనుకో, తక్కువ వస్తున్నాయి ఎక్కువ వస్తున్నా పక్కన పెట్టేదంతా కూడా నువ్వు న్యాయం చేయి అంతే. ఓకేనా ఫ్రెండ్స్. మరి అలాగే టెస్ట్ సిరీస్ రూపా ఉన్నాయి, ఆఫ్లైన్ ఆన్లైన్. రూపా యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో టెస్ట్ సిరీస్ ఎన్రోల్ కావచ్చు, లేదా డైరెక్ట్గా వచ్చిన ఒకటి రూపా నెంబర్కి. క్విక్కర్ రివ్యూ బ్యాచ్ కూడా అంతే. సో అదేవిధంగా మెటీరియల్ ఆల్రెడీ ఇచ్చాను. ఆల్రెడీ 1 week తర్వాత వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 వస్తాయి, అయిపోయినాయి ఆల్రెడీ. మీకు ఒక వీడియో కూడా చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఏమి డీమోటివేట్ కావద్దు, గో హెడ్, విజయం మీదే. ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.